సూపర్ స్టార్ కృష్ణ సమగ్ర జీవిత విశేషాలు మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. గత ఎపిసోడ్స్లో నేను లాంబ్రిటా స్కూటర్ గురించి చెప్పాను. ఈయన ఈ స్కూటర్ అంటే బాగా ఇష్టపడతారు అని చెప్పేసి చాలామంది అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ స్కూటర్ గురించి చెప్పమని కూడా మళ్ళీ నేను అడగడంతో డీటెయిల్డ్గా చెప్తున్నాను. ఇటలీతో ఉన్నటువంటి ఒప్పందం ప్రకారం ఆ రోజుల్లో మనకి ఈ స్కూటర్ అవైలబిలిటీలో ఉండేది. మిడిల్ ఇంజను, చాలా సేఫ్టీగా ఉండేది, కంఫర్టబుల్ వెహికల్. కానీ తర్వాత కాలంలో ఇటలీలో కొన్ని కార్మిక సమస్యలు రావడంతో ఈ ప్రోడక్ట్ ఆగిపోయింది. తర్వాత బజాజ్ చేతక్ మన ఇండియాలో ఫేమస్ అయింది. రాను రాను లాంబ్రిటా కొన్నటువంటి ఆదరణ తగ్గిపోయింది. కానీ అప్పటికీ కూడా చాలామందికి దాని మీద ఉన్న అభిమానాన్ని చూసి ఆ వెహికల్ని ఇంట్రడ్యూస్ చేశారు. మళ్ళీ దాన్నే విజయ సూపర్ అని చెప్పేసి వచ్చింది. మీకు సర్దార్ పాపారాయుడు సినిమాలో హలో టెంపర్ విజయ సూపర్ అని చెప్పి ఒక పాట ఉంది. అందులో ఈ విజయ సూపర్ వెహికల్ని శ్రీదేవి డ్రైవ్ చేస్తూ కనపడతారు. విజయ సూపర్ కూడా వచ్చినా కూడా అది కూడా లాంబ్రిటా టైప్లోనే ఉంటుంది. కానీ ఎందుకన్నా ప్రజలు దాన్ని అంత లైక్ చేయలే. లాంబ్రిటా కొన్నటువంటి సొగసు దీనికి లేదు అని వాళ్ళు అభిప్రాయపడినట్టు అప్పట్లో ఒక సర్వేలో తేలింది. తర్వాత కాలంలో ఆల్పిన్ పుష్పక్ అని చెప్పేసి మళ్ళీ రిలీజ్ చేశారు. ఆల్పిన్ పుష్పక్ కూడా లాంబ్రిటా టైప్లోనే ఉంటుంది, కానీ అది కూడా క్లిక్ అవ్వలేదు. కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ కళ ఆ లాంబ్రిటా ఆయన వింటేజ్ కార్స్ దాంట్లో నాకు తెలిసినంత వరకు ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు 2008 వరకు కూడా లాంబ్రిటా స్కూటరు ఆయన దగ్గర ఉండేది, దాచిపెట్టారు అది. మరి ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో ఏంటో కూడా నాకు తెలియదు. అలాగే లాంబ్రిటా స్కూటర్ టైప్లోనే కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్ ఒకటి రాబోతోందని నేను విన్నాను. ఒకవేళ అదే కనుక నిజమైతే సూపర్ స్టార్ కృష్ణ కళ్ళ ప్రతిశోధమైనటువంటి లాంబ్రిటా వెహికల్ మళ్ళీ మన ఇండియన్ మార్కెట్లో కనపడబోతోందన్న సంతోషం అయితే మనకు ఉంటుంది. ఇంకా సూపర్ స్టార్ కృష్ణ జీవిత చరిత్రలోకి కనుక మనం వచ్చేస్తే, చిన్నపిల్లలంటే అమితంగా ఇష్టపడేటువంటి సూపర్ స్టార్ కృష్ణ అందరినీ సమభావంతో చూసేవాళ్ళు. తన పిల్లలు, సోదరుల పిల్లలు, తన సోదరీమణుల పిల్లలు వీళ్ళందరూ కూడా ఆయన చుట్టూ చేరేవారు, ఆయన అభిమానాన్ని చూరుకునేవారు. అలాగే విజయమల అబ్బాయి అయినటువంటి నరేష్ కూడా సూపర్ కృష్ణ అంటే చాలా అభిమానం. సూపర్ స్టార్ కృష్ణకి జయసుధ, సుభాష్ని వాళ్ళిద్దరు కూడా మేనకోటల వలస అవుతారు కాబట్టి వాళ్ళని కూడా చాలా చక్కగా చూసుకునేవాళ్ళు. అలాగే వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీదేవి బాలనటిగా ఉన్నప్పుడు తరచూ విజయమల ఇంటికి వచ్చేవారు. నరేష్తో కలిసి ఆడుకునేవాళ్ళు. నరేష్కి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే శ్రీదేవి. బహుశా ఇది ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, కానీ వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. శ్రీదేవి ఎవరితోనూ పెద్దగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు, ఒక నరేష్తో తప్ప. నరేష్ శ్రీదేవి బర్త్డే కనుక జరిగితే శ్రీదేవి ఇంటికి వెళ్ళి బర్త్డే గిఫ్ట్ ఇచ్చేవాడు. శ్రీదేవి చాలా సంతోషపడేది. అప్పటి నుంచి కూడా విజయమ్మకి ఒక ఆలోచన ఉండేది, ఎప్పటికైనా నరేష్ కనుక హీరోయిన్ కనుక చేస్తే శ్రీదేవి పక్కన హీరోయిన్గా పెడదామని చెప్పి అనుకునేది. కానీ కాలం ఎప్పుడూ ఒక రీతిలో ఉండదు కదా. నరేష్ కొద్దిగా లేటుగా హీరో అయ్యాడు. శ్రీదేవి తొందరగా హీరోయిన్ అయిపోయింది. హీరోయిన్ అయిపోయి సూపర్ స్టార్ కృష్ణ పక్కన కూడా హీరోయిన్గా నటించడం మొదలుపెట్టింది. దాంతో ప్రేమ సంకెళ్ళు అనేటువంటి సినిమా తీసేటప్పుడు నరేష్ పక్కన శ్రీదేవిగా ఆవిడ బుక్ చేయలేటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పటికే ఆవిడ తారాపదానికి జమ్మని చెప్పి లేచిపోయిందనమాట. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి పెడితే కృష్ణతో కలిసి నటించారు కాబట్టి కొడుకుతో కలిసి నటిస్తే బాగుండదు అని చెప్పేసి ఆవిడ ఆలోచించారు. అసలు ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అసలు నరేష్ నటించవలసింది మొట్టమొదటి చిత్రం ప్రేమ సంఖ్యలు కాదు, 4 స్తంభాల ఆట. కానీ అది కూడా కాదు. అంతకుముందు సీతాకోక చిలుకని ఏడిద నాగేశ్వరరావు ప్రొడ్యూసరు, భారతీరాజా డైరెక్షను. ఏడిద నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణకి బాగా తెలుసు. ఎందుకంటే నేరమో శిక్ష సినిమాలో ఏడిద నాగేశ్వరరావు కూడా ఒక ఆర్టిస్ట్గా నటించారు. ఏడిద నాగేశ్వరరావు సూపర్ స్టార్ కృష్ణ దగ్గరికి వచ్చి నరేష్ని పెట్టి నేను హీరోగా తీస్తానంటే ఆయన కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే నరేష్కి మంచి యాక్టింగ్ తెలుసు, డ్రైవింగ్ బాగా చేస్తాడు, మోటార్ సైకిల్, ప్రేమ సినిమాలకి బాగా సూట్ అవుతాడన్న నమ్మకం సూపర్ స్టార్ కృష్ణకు ఉండడంతో విజయమ్మకి చెప్పడంతో విజయమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ సినిమాకి స్క్రీన్ టెస్ట్, మేకప్ టెస్ట్ అన్నీ కూడా పూర్తి అయిపోయాయి. ఇంకా షూటింగ్ రేపు ఉంది అనగానే భారతీరాజా అదే రోజు నైటు ఏడిద నాగేశ్వరరావుతో ఒక మెలిక పెట్టారు. ఏంటంటే, ఈ సినిమా తమిళం తెలిసినటువంటి హీరో అయితే
కంఫర్టబుల్గా ఉంటాను. తెలుగు ఉన్నటువంటి హీరో కనుక పెడితే నా కంఫర్ట్ జోన్ ఉండదు అని చెప్పి అతను తెగేసి చెప్పాడు. ఏడిది నాగేశ్వరరావు నచ్చచెప్పి చెప్పారు. ఎందుకంటే విజయమల, సూపర్ స్టార్ కృష్ణ వీళ్ళిద్దరూ కూడా మద్రాసులో ఎప్పటి నుంచో ఉన్నారు. అలాగే నరేష్కి చిన్నప్పటి నుంచి కూడా మద్రాసులోనే చదువుకున్నాడు. తమిళం తెలుసు అతనికి, మీకేం ప్రాబ్లం లేదని చెప్పినా కూడా వినకుండా మురళీ కార్తీక్ అంటారు కదా, మురళీ కార్తీక్ని రాత్రికి రాత్రి అతని హీరోగా పెట్టి నరేష్ని తీసివేయడం జరిగింది. నరేష్ కళ్ళనీళ్ళ పరిమితం అయిపోయి ఇంట్లో దిగాలుగా కూర్చొని ఉండేటప్పటికీ విజయనిర్మల చూడలేకపోయారు. ఈ విషయం సూపర్ స్టార్ కృష్ణకి తెలిసింది. సూపర్ స్టార్ కృష్ణ ఎంత వేగంగా ప్రతిస్పందిస్తారో ఒక ఉదాహరణ అనమాట. వెంటనే ఆయన ముంబైలో ఉన్నటువంటి రాజేంద్ర కుమార్ మంచి ఫ్రెండ్ ఆయనకి ఫోన్ చేసి, మీ అబ్బాయి కుమార్ గౌరవ్ లవ్ స్టోరీ సినిమా చేశారు కదా, దానికి రైట్స్ నాకు కావాలి, ఎంత ఉందో చెప్పండి, నేను చెక్ రాసి పంపిస్తానంటే, అదేంటి కృష్ణ గారు, మీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్పే చాలా గొప్పది, తర్వాత రెమ్యునరేషన్ చూసుకుందాం అని చెప్పేసి అప్పటికప్పుడు లవ్ స్టోరీ రైట్స్ని సూపర్ స్టార్ కృష్ణకి ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రేమ సంఖ్యలు సినిమాని తీయడం జరిగింది. ఈ ప్రేమ సంఖ్యలు సినిమాలో శ్రీదేవి ఎలానో ఇంకా పక్కకి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరిని పెడదామన్న ఆలోచన వచ్చినప్పుడు జయప్రద పేరు కూడా పరిశీలనకు వచ్చింది. కానీ జయప్రద అప్పటికే టాప్ పొజిషన్కి వెళ్ళిపోయింది. సేమ్ ప్రాబ్లం, సూపర్ స్టార్ కృష్ణ పక్కన కూడా నటిస్తూ ఉండటంతో కొత్త నటీమణిని వెతుకులాట ప్రారంభించారు. ఒక పెళ్లిలో శ్యామల గౌరిని చూశారు విజయనిర్మల. అమ్మాయి బాగుంది అని అనటంతో శ్యామల గౌరిని ఆ సినిమాలో హీరోయిన్గా బుక్ చేయడం జరిగింది. విజయశాంతి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేశారు ఆ సినిమాలో హీరోయిన్గా నటిద్దామని, కానీ అవకాశం మాత్రం శ్యామల గౌరికే వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత 4 స్తంభాలాట అవకాశం వచ్చింది. జంధ్యాల దీనికి డైరెక్టరు. విజయమ్మ కూడా మంచి హృదయంతో అర్థం చేసుకున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూడా చెప్పారు, మన సినిమా కాకుండా బయట సినిమా అయితే బాగుంటుందని చెప్పడంతో జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన 4 స్తంభాలాట నరేష్కి మొట్టమొదటి హీరోగా అవకాశం వచ్చినటువంటి సినిమా అయింది. సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ప్రేమ సంఖ్యలు కూడా ఒక మంచి విజయమే సాధించింది. తర్వాత కాలంలో కనుక చూసుకుంటే ఏ జయప్రద అయితే అప్పుడు హీరోయిన్ కింద అతనికి సూట్ అవ్వదు అని చెప్పి అనుకున్నారో, అదే జయప్రద నరేష్ పక్కన భార్యగా మహారథి సినిమాలో నటించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నటువంటి శ్రీదేవి మాత్రం ఎప్పుడు నరేష్ పక్కన మాత్రం హీరోయిన్గా నటించలేదు. సూపర్ స్టార్ కృష్ణ తన పిల్లల విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటారో, విజయమ్మల వాళ్ళ అబ్బాయి అయినా సరే, తన కొడుకైనటువంటి రమేష్ బాబు అయినా సరే, మహేష్ బాబు అయినా సరే, వాళ్ళ తమ్ముళ్ళ పిల్లలైనా సరే, వాళ్ళందరినీ కూడా ఆయన సమాన దృష్టితో చూశారు అనటానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీ ముందు ఉంచుతున్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయండి. వచ్చే ఎపిసోడ్స్లో ఆయన పిల్లల్ని ఎలా చూశారు, ఎంత శ్రద్ధగా చూశారు, తన చెల్లెల విషయంలో ఆయన ఎంత తోడ్పాటు అందజేశారు, ఇవన్నీ కూడా మేము ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మీకు కనుక ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ దీవెనలు మాకు అందజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ మిత్రుడు శ్రేయభిలాషి, సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్, డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.